నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా అవసరాల మేరకు బస్సులు నడపాలి. అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశం. ఆటో డ్రైవర్లను ఆదుకోండి. చొప్పదండిలో కార్మికుల నిరసన ర్యాలీ. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారుల ధర్నా. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్. ఓసీపీ 3లో ఐఎన్టీయూసీ గేట్ మీటింగ్. కార్మికులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా బస్సులు నడపాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ కరీంనగర్ ఆర్ఎం సుచరిత మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన పలు వివరాలు ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. పెద్దపల్లి జిల్లా మంతినిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుచరిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అమలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో గతంలో ప్రతిరోజు 2,40,000 మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే నేడు ఆ సంఖ్య 3,70,000కు పెరిగిందని ఆర్ఎం తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం 60% వరకు మహిళా ప్రయాణికుల ఆక్యుపెన్సీ ఉందని వివరించారు. అనంతరం ఆర్టీసీ బస్సు సర్వీసులపైన మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంథనిలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడిపించాలని సూచించారు. విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా బస్సు సర్వీసులు నడపాలని ఆదేశించారు. వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఆ మేరకు అవసరమైన రూట్లలో అదనపు బస్సులు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంలు ఎస్ భూపతిరెడ్డి, సత్యనారాయణ, మంత్రి డిఎం రాజశేఖరం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతిని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంతిని మండల ప్రజా పరిషత్ కార్యాలయం అధికారులు ఎంపీపీ కొండ శంకర్ మంత్రి శ్రీధర్ బాబును మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో ఎంపీడీఓ కార్యాలయంలోకి ఆహ్వానం పలికారు. ఇదే క్రమంలో మంత్రిని ఎంపీటీసీలు, సర్పంచ్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పలువురు అధికారులు మంత్రి శ్రీధర్ బాబుకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి సత్కరించారు. ఎంపీపీ ఛాంబర్లోకి వెళ్లిన శ్రీధర్ బాబు మొదటిగా తన తండ్రి మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సర్వసభ్య సమావేశంలో మంత్రి మాట్లాడారు. చాలా కాలం తర్వాత సర్వసభ్య సమావేశానికి హాజరైనట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారుల పనితీరు మారాలని, ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి మరో లెక్క అని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు మానసిక ఒత్తిడికి గురయ్యారని, తమ ప్రభుత్వం తీరు అలా ఉండదని వివరించారు. సామాన్యుల నుంచి వచ్చే ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో చెల్లి గవ్వ కూడా ఉంచకుండా పూర్తి స్థాయిలో ఖాళీ చేసి గత ప్రభుత్వం వదిలిన ఈ ఖజానాకు సంబంధించి ఆర్థిక క్రమశిక్షణతో ఏ విధమైన క్రమం డిసిప్లిన్ తీసుకొచ్చి ఈ 6 గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం చేయబోతున్నాం. ప్రజలందరూ కూడా చూస్తారు. ఈ సందర్భంలో మీకు చెప్తా ఉన్నా, సంక్షేమం ప్రధానం, అభివృద్ధి కూడా రెండో కన్నుగా ఈ 2 కళ్ళకు సంబంధించి మా చూపు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన అంశాల విషయంలో ఎక్కడ కూడా
మహాలక్ష్మి పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆటో వాలాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల తాము ఉపాధి కోల్పోయామని వారు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు ఉపాధి కల్పించాలని కోరారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు తమ ఆటోలతో నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల తమ ఉపాధి కోల్పోయామని, ఉపాధి కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. చొప్పదండిలోని వివేకానంద విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సంఘ సభ్యులు, డ్రైవర్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గంభీరావుపేటకు చెందిన డబుల్ బెడ్రూమ్ బాధితులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గంభీరావుపేటలో 272 డబుల్ బెడ్రూమ్లను నిర్మించి అందులో 29 ఇళ్లను నిర్వాసితులకు కేటాయించిందన్నారు. మిగతా వాటిలో సుమారు 205 ఇళ్లను అక్రమంగా కేటాయించారని ఆరోపించారు. 2 నెలలుగా సుమారు 38 కుటుంబాలు ఖాళీ ఇళ్లలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. తాజాగా తహసీల్దార్ డబుల్ బెడ్రూమ్ల వద్దకొచ్చి కేవలం తమ 38 కుటుంబాల వారిని ఖాళీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. తాము డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులమని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు వెళ్ళిపోతాం అని మేము మాట్లాడుతున్నాం. మాకు భర్తలేదు, మేము ఒకళ్ళ బిడీలు చేసి బతుకుతున్నాం. పిల్లల్ని అవసరం పెట్టుకుంటా చేసుకుంటా మేము బతుకుతున్నాం. డబుల్ బెడ్రూమ్లో వచ్చినాం, మేము పోయి ఉన్నాము. మాకు ఎక్కడేం ఆధారం లేదని మేము అక్కడ పోయి ఉన్నాము. మరి వెళ్ళగొడతామని అంటున్నారు. మరి మా పరిస్థితి మరి ఇక్కడ ఏమంటారు? మరి ఏముందని మాకు ఇట్లా ఉన్నోళ్ళను ఉంటే మీరు ఉన్నది అని ఇచ్చేయండి, కానీ ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అందరిని కలుపుతున్నారు. అందరినీ ఇప్పుడు ఇంతమందిని సర్వే చేసినట్టు అందరిని కూడా సర్వే చేసి అందరికి ఉంటే ఎలగొట్టేసేది, లేకపోతే ఉంచుంది. కానీ అందరినీ గురించి అందరినీ చేసినట్టు మామూలు చేసినట్టు అందరిని గుర్తు చేయాలని మేము అంటున్నాం. వాళ్ళకు లేదని వాళ్ళని ఉంచుతున్నామా అని అంటున్నాం. వచ్చినాము, మాకు డబుల్ బెడ్రూము రాలేదు. జాగా ఇల్లు ఉన్నోళ్ళకే పట్టా వచ్చింది. మా జాగా లేదు, ఇల్లు లేదు, మాకు పట్టా ఇయ్యలేదు. పేరు కొట్టేసిర్రు, మాది పేరు వచ్చినా కానీ పేరు కొట్టేసిర్రు. మేము అందులో ఉన్నాం. మాకు ఇప్పుడు ఎలగొడతారట. మాకు వచ్చి ఎలగొడతారట. మేము ఎటు పోవాలి? మాకు ఇల్లు లేదు, జాగా లేదు. మేము ఎటు పోవాలి? మాకు ఇల్లు ఉన్న వాళ్ళకు పట్టా వచ్చింది, జాగా ఉన్న వాళ్ళకు పట్టా వచ్చింది, మాకు లేని వాళ్ళకు రాలేదు. మేము ఏడుకోవాలి వాళ్ళ దగ్గర. మేము మాకు ఎట్లా తీయాలి? ఇగో ఎంఆర్ఓ దగ్గరికి పోతే పట్టించుకుంటలేడు. కలెక్టర్ దగ్గరికి వచ్చినాం, సిరిసిల్ల దగ్గర 2 సార్లు వచ్చినాము. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం కాకుండా చూస్తామన్నారు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఏరియాలో అండర్ గ్రౌండ్ గనులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గోదావరి ఖనిలోని OCP3 కృషి భవన్లో INTUC ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని OCP3 కృషి భవన్లో INTUC ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ముందుగా 8వ కాలనీలో కార్పొరేటర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులతో ఆయనకు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం కృషి భవన్లో ఎమ్మెల్యే సింగరేణి కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థను అప్పులపాలు చేసిందని, రామగుండం ప్రాంతాన్ని బొందరగడ్డగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్మికుల సొంతింటి కలను అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కోల్బెల్ట్ ప్రాంతంలో సిమెంట్ కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తన గెలుపుకు సహకరించిన కార్మిక వర్గానికి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు.
సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాటలు మనం నిలబెట్టుకోవాలి. ఆ ప్రాంతంలో ఉన్న 6 గ్యారంటీలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు ఆయన అక్కడికక్కడే అధికారులను పిలిపించి మా రాష్ట్రకు ఇదే మాదిరిగా చెప్పినారని మా రాష్ట్రకు సింగరేణి కార్మికుల పక్షాన గొప్ప తీర్పుతో వచ్చినాడు. సింగరేణి కార్మికుల సమస్యల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని బట్టి విక్రమార్క గారి అదే మాదిరిగా మా నాయకుడు మాకు ఇవాళ జిల్లా మంత్రిగా ఉన్న మా అభిమాన నాయకుడు మా సోదరుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో స్పీకర్ గారు ముంగట కూడా అప్పటికి స్పీకర్ కాలే ఆయన అక్కడ పిలిపించి ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ప్రైవేటీకరణకు పూర్తిగా విరుద్ధం. అండర్ గ్రౌండ్ మైన్లు తీసుకురావాలి, సిమెంట్ ఇండస్ట్రీ తీసుకురావాలి. ఇవాళ కార్మికుడు వీళ్ళు కోరుకునే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. సోమవారం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకొని తమ భక్తిని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ పెరిగింది. సోమవారం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించి స్వామివార్లను దర్శించుకున్నారు. రద్దీ కారణంగా స్వామివారిని దర్శించుకునేందుకు 5 గంటలకు పైగా సమయం పట్టింది. తాము కోరిన కోరికలు నెరవేరాలని స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణ మొత్తం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. వేములవాడ రాజన్నను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. తనను ప్రభుత్వ విప్గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఆ రాజన్న ఆలయంలో ఇప్పటికే స్వామిని దర్శించుకొని శాసనసభ్యుడిగా అవకాశం కల్పించి ప్రజాసేవ రాజన్న దగ్గరకు వచ్చే భక్తులు సేవ చేసే అవకాశం కల్పించినందుకు స్వామివారికి స్వామివారికి దర్శించుకొని వారిని వేడుకోవడం కూడా జరిగింది. అందరూ బాగుండాలని చెప్పని వెంటనే ప్రభుత్వ విప్గా కూడా నియామకం అయిన సందర్భంలో ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి పేదల దేవుడిగా కోరిన కోరికను తీరుస్తే వెంటనే కోడమెక్కి చెల్లిస్తాను నామిని ఈ దేవాలయానికి పేద ప్రజలకు కొంగు బంగారమైనటువంటి రాజన్నను శాసనసభ్యుడు అయినప్పుడు దండం పెట్టుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు శుభం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ వేములవాడ రాజన్నను తమ ఇలవేల్పుగా కొలుస్తామన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ దేవస్థానం సందర్శించడం జరిగింది. మా ఇంటి దేవుడైనటువంటి రాజరాజేశ్వర స్వామి ప్రతి సంవత్సరం ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా అధికారికంగా ఎమ్మెల్యే అయిన తర్వాత స్వామివారి ఆశీస్సుల కోసము వేములవాడ రావడం జరిగింది. నిద్ర చేసి ఇవాళ ఉదయం స్వామివారిని 4:30కు దర్శించుకోవడం నిజంగా చాలా సంతోషమైనటువంటి ఆధ్యాత్మికంగా రాజరాజేశ్వర స్వామి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఈ లోకంలో ఉన్న అందరికీ కూడా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.
వేములవాడలోని అయ్యప్పాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి అయ్యప్ప స్వామితో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వాళ్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు జరిగాయి. అయ్యప్ప స్వామితో పాటు సుబ్రహ్మణ్య స్వామికి ఉదయం అభిషేకం ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్ఠికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండా దేవయ్య, అర్చకులు యశ్వంత్ శర్మ మాట్లాడారు. ఏటా అయ్యప్ప స్వామి ఆలయంలో పడి పూజతో పాటు సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు జరుపుకుంటున్నట్టు తెలిపారు. వచ్చే ఏడు 1000 మంది జంటలతో సుబ్రహ్మణ్య స్వామి పూజకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ హరిహర క్షేత్రమైన అయ్యప్ప స్వామి దేవాలయం వేములవాడలో చాలా భక్తులు కూడా పాల్గొనడం జరిగింది. ఎలాగైతే మన కాళహస్తి కానీ ఆ కుక్కి సుబ్రహ్మణ్యం దగ్గరగా ఎలాగైతే పూజలు జరుగుతున్నాయో ఆ విధంగా ఆ రాహుకేతు కుజదోషం పోవడానికి, పెళ్లి కాని వాళ్ళకి కానీ, సంతానం లేని వాళ్ళకి కానీ, ఇతర ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ ఇంటి పూజ జరపడం వల్ల వారికి సంతానం కలిగింది. పెళ్లి కాని వాళ్లకు చాలా వరకు కూడా పెళ్లి కావడం జరుగుతుంది. ఇతర ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వలన వారి అన్ని గండాలు కూడా తొలగి వారు అందరూ కూడా సుభిక్షంగా ఉంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైతే ఈ అయ్యప్ప స్వామి దేవాలయము స్థాపించబడిందో అప్పటి నుంచి కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విశేషంగా జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృత, సుగంధ, షోడశ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. కరావలంబ అష్టోత్తరాది స్తోత్రములతో విశేష ఫల పుష్పార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ, ఈ రోజు శ్రీ వల్లి దేవసేన సమేత కుమారస్వామిని పూజించడం వల్ల వివాహ, సంతాన సమస్యలు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయని తెలిపారు. మన ఓదెల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మహాస్వామి సన్నిధానంలో ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకొని స్వామివారి సన్నిధానంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకము, ఆరాధన అత్యంత విభంగా చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రధానంగా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి సర్పదోష పరిహారార్థం కానీ లేకుంటే కుజదోష పరిహారార్థం కానీ పూజలు చేస్తారు. అదేవిధంగా ఇక్కడ స్వామివారిని ఈరోజు భక్తులందరి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామివారి సేవలో తరించి సిద్ధరాజు కారును కోరుచున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ సాంబశివాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అర్చనలు, అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణానికి చెందిన ప్రజలు ఆలయానికి చేరుకుని సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేశారు. ఈ వేడుకల్లో అర్చకులు రమేష్ శర్మతో పాటు భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఆయన సతీమణి సరోజన పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య స్వామివారికి ఫల పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులతో పాటు అయ్యప్ప స్వాములు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య కార్తికేయ వడివేల షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 స్వామినాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం స్వామినాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 స్వామినాథ సుబ్రహ్మణ్యం 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 స్వామినాథ సుబ్రహ్మణ్యం ఉమామహేశ్వర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి హరితహారంలో నాటిన మొక్కలు మహావృక్షాలుగా మారి బాటసారులు, వాహనదారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి.
వాహనదారులు కాసేపు విశ్రాంతి తీసుకునేలా రోడ్డుకు ఇరువైపులా వృక్షాలు పెరిగి నీడనిస్తున్నాయి. ముందు చూపుతో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా మారాయి. ఈ మార్గం గుండా వచ్చిపోయే బాటసారులకు ఎండల నుంచి కాస్త ఉపశమనం కల్పించడంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ చూస్తున్న ఆహ్లాదకరమైన వాతావరణం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారిపైన ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి విడత హరితహార కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించారు అధికారులు. క్రమం తప్పకుండా వీటికి నీరు అందించి పరిరక్షించారు. దీంతో ఈ మొక్కలు ఏపుగా ఎదిగి మహావృక్షాలుగా మారాయి. ఈ మార్గం గుండా వచ్చిపోయే వాహనదారులకు నీడ ఇవ్వడంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. గతంలో వేసవిలో ఈ మార్గం గుండా ప్రయాణించాలంటే విపరీతమైన వేడితో ఇబ్బందులకు గురికావాల్సి వచ్చేదని పలువురు గుర్తు చేశారు. నేడు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో కాసేపు సేద తీరుతున్నట్లు చెప్తున్నారు. నర్సాపూర్ వచ్చేటప్పుడు చెట్లు బాగా మంచిగా ఉన్నది, వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మేము అప్పుడప్పుడు ఖాళీ సమయం ఉన్నప్పుడు ఒక 10 నిమిషాలు ఇట్లా వచ్చి ఉండిపోతాము. వాతావరణం మాకు మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మేము వాకింగ్ కూడా రావడం జరుగుతుంది ఇక్కడికి. ఉదయం వెలిగేడు గ్రామం నుండి చాలా ఈ చెట్లు మంచి చల్లటి గాలి వాతావరణంతో ప్రకృతి వాతావరణం చాలా మంచిగా అనిపిస్తుంది. 10 నిమిషాలు ఆగి ఉండిపోవడం కూడా జరుగుతుంది. మాకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు నుంచి దాదాపుగా 9 సంవత్సరాల నుండి మొదటిసారి నుండి మేము చెట్లు పెట్టడం జరిగింది మా గ్రామ పంచాయతీ. ఎక్కడ ఏ గ్రామాలలో కూడా ఇలాంటి చెట్లు వాతావరణం పచ్చని వాతావరణం లేదు. మా గ్రామ పంచాయతీ ముందట మా గ్రామంలో ఉండడం మాకు సంతోషంగా ఉంది. వచ్చిన ప్రయాణికులు కూడా ఆహ్లాదకరంగా చెట్లకు ఉండడం జరుగుతుంది. చెట్లకి ఏడు మండలంలో ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణం చుట్టుపక్కల చెట్లు కూడా రోడ్లకు ఇరువైపులా లేవు. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి ఇక్కడ సేద తీరుస్తున్నారు. వచ్చేవారు కూడా ఆహ్లాదకరంగా ఆడ నిల్చొని వేడికైనా కానీ ఉండగలుగుతున్నారు. ఈ చెట్లు ఇలా ఉండడం మాకు సంతోషకరంగా ఉంది. ఇది హరితహారంలో పెట్టడం జరిగింది. ఈ చెట్లు ఏర్పడిన మొదటి సంవత్సరం హరితహారంలోనే మేము చెట్లు పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి వెళ్ళి మేము గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఈ చెట్లు పెంచడం జరిగింది. ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేట జిల్లా నకిరికొమ్ముల గ్రామంలో హుస్నాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న మినీ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ముందు టైర్ ఊడిపోయి బస్సు పక్కకు ఒరిగిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. టైర్ ఊడిపోయిన వెంటనే బస్సు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్లింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా బస్సు డిపోలో ఉన్న సమయంలోనే అన్ని సరిచూసుకోవాల్సిన ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండిపడ్డారు. సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఓ బాధితుడి అకౌంట్ నుండి 20,000 రూపాయలు మాయం కావడంతో అసలు విషయం బయటకొచ్చింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పెరుకపల్లి గ్రామానికి చెందిన మహేందర్ అనే రైతుకు సుల్తానాబాద్ ఎస్బీఐ బ్యాంకులో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయగా తన అకౌంట్ నుంచి 2 రోజుల వ్యవధిలో 20,000 డ్రా అయినట్లు గుర్తించాడు. అయితే తాను అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయలేదని బాధితుడు వాపోయాడు. వారం రోజుల నుంచి జిల్లాలోని పలువురు అకౌంట్ల నుంచి డబ్బులు మాయమవుతున్నట్లు తన దృష్టికొచ్చిందని తెలిపారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. నా పేరు మహేందర్, మాది మియాపూర్ గ్రామం, సుల్తానాబాద్ మండల్. మాకు సుల్తానాబాద్ ఎస్బీఐ బ్రాంచ్లో అకౌంట్ కలదు. మాకు 11/12/2023 రోజున 10,000 రూపాయలు మా అకౌంట్ నుంచి కట్ అవ్వడం జరిగింది. మళ్ళీ 12/12/2023 రోజున కూడా అకౌంట్లో నుంచి 10,000 రూపాయలు కట్ అవ్వడం జరిగింది. ప్రతి ట్రాన్సాక్షన్కు మాకు మెసేజ్ అలర్ట్ అనేది ఉంది, మెసేజ్లు వస్తాయి. కానీ ఈ 2 ట్రాన్సాక్షన్లకు మాకు ఎలాంటి మెసేజ్ రాలేదు. మాకు ఎందుకో
అనుమానం వచ్చింది. ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి బ్యాంకుకి వెళ్ళాము. మీ బ్యాంక్ నుంచి 10,000 2 రోజులు కట్ అయ్యాయని వాళ్ళు చెప్పారు. మీరే తమ్మేసి తీసుకున్నారని బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. కానీ మేము ఎక్కడ తమ్ము వేయలేదు. మేము నార్మల్గా వ్యవసాయం కుటుంబం మాది. మేము ఎక్కడ తమ్ము వేయడం మాకు తెలిసి అయితే మేము ఎక్కడ తమ్ము వేయలేదు. అయినా మేము వేయలేదని చెప్తే బ్యాంక్ వాళ్ళు మీరే వేసిరని చెప్తున్నారు. కానీ ఈ మధ్య మాకు తెలిసింది ఏంటంటే గత వారం రోజుల నుంచి చాలామంది డబ్బులు కట్ అవుతున్నాయి SBI బ్యాంకులో నుంచి, మెసేజ్ రావట్లేదు అని తెలుస్తుంది. అలాంటి బాధితులు కూడా ఇంకున్నారని బయట అనుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో నూతనంగా నిర్మించిన శ్రీరామ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ ను స్థానిక ఎమ్మెల్యే విజయరమణరావుతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. థియేటర్ ను ప్రారంభించిన మంత్రిని స్థానిక ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులు శాలువా, గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో థియేటర్ యాజమాన్యం, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మోతే గంగాధర్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి కుటుంబాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర్ తమ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని, అతని మరణం తమకు తీరని లోటని గుర్తు చేశాడు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగడపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కేటీఆర్ శైలిమ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు, మండల అధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు, సింగిల్ విండో చైర్మన్లు బండి దేవదాస్ గౌడ్, కోడూరి భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరియు కేటీ రామారావు గారు, శైలిమ గారు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ మరి రాబోయే రోజులలో మరి ఇంకా ప్రజలకు కేటీఆర్ గారు ఎన్నో సేవలు అందించాలని, ఇంకా సేవలు చేస్తూ ముందుకెళ్లాలని రాబోయే రోజులలో మరి మాకు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఓ గుట్టపై కేరళ తరహాలో హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఏటా మండల పూజకు ముందు వచ్చే కార్తీక మాసంలో ఈ పంబ ఆరట్టు ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారి ఆలయంలో అయ్యప్ప ఉత్సవ విగ్రహానికి ధర్మపురి మండలం రాయపట్నం వద్దనున్న గోదావరి నదిలో అభిషేకం నిర్వహించారు. అనంతరం ధర్మారం మండల కేంద్రానికి చేరుకొని శోభాయాత్ర చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ మీదుగా అయ్యప్ప స్వామి ఆలయం వరకు ఈ శోభాయాత్ర సాగింది. అనంతరం ఉత్సవమూర్తులను గర్భగుడిలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో స్వయంభూగా కొలువు తిన్న మల్లన్న స్వామి ఆలయంలో జాతర వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్నటి నుండి ప్రారంభమైన వేడుకలు జనవరి 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు స్వామివారికి బోనం సమర్పించి పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను భక్తులతో కిటకిటలాడే. శివసత్తుల పూనకాలు, ఒగ్గుడోలు చప్పుళ్ల మధ్య మల్లన్న నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జనవరి 11వ తేదీ వరకు జరిగే వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. దొంగ మల్లన్నగా పేరుగాంచినటువంటి మల్లన్నకు
ఈరోజు బోనం చెల్లించడం జరిగింది. ఈ గొల్లపల్లి మండలంతో పాటు పేడపల్లి, గొల్లపల్లి, ధర్మపురి నియోజకవర్గంతో పాటు జైత్యాల జిల్లాలో ఉన్న చాలా మంది భక్తులు ఇలవేల్పుగా ఈ మల్లికార్జున స్వామికి 67 వారాలలో బోనాలు తీసి మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ దేవుణ్ణి చాలా పవిత్రమైన దేవునిగా నీచు కౌచు తినకుండా నియమాలతోటి చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో చాలా మంది బోనాలు తీస్తారు. కొంతమంది మొక్కుకున్న వాళ్ళు పట్నాలు వేస్తారు. కోరుకున్న భక్తుల కోరికలు తీర్చే ఇలవెల్పుగా మల్లికార్జున స్వామి గారికి పేరుంది. ఉల్లాస నుండి వచ్చినటువంటి దొంగలు ఇటు ఆలయాన్ని నిర్మించారని మా తరం వాళ్ళు చెప్తున్నారు. ఈ జాతర దాదాపు 67 వారాల జాతర అంటారు. మొన్న అమావాస్య నుండి సట్టి వారాలని అంటారు. నిన్న 17 తారీఖు నాడు స్వామివారి కళ్యాణం అయింది. ఈరోజు దండివారము. ఎల్లుండి 20 తారీఖు నాడు స్వామివారి నాగవెల్లి నిర్వహిస్తాము. 67 వారాల జాతర అంటే ఆది బుధ కలుపుకొని 7 వారాలు ఉంటాయి. ఒక జాతరకు వచ్చే భక్తుల కొరకు ఆర్టీసీ వారు బస్ సౌకర్యం చేసినారు. మేము దేవస్థానం తరఫున చలువ పందిళ్ళు, మంచినీటి వసతి, క్యూ లైన్లు ఏర్పాటు చేసినాము. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో పెరుగుతున్నారు. వాళ్ళకు ఇబ్బంది కలగకుండా చూడడానికి పోలీసు సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది అన్ని రకాల సేవలను వినియోగించుకుంటున్నాము. భక్తులందరూ సహకరిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.